హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఫేస్కి మచ్చలు, చిన్న చిన్న మచ్చలు పడిపోయి తింటే బాగా ఆ మచ్చలు ఫేస్ కొంచెం కలర్ రావడానికి అవంతా నేను ఒక చేస్తున్నా, చూపిస్తా ఉండండి. పసుపు తీసుకొని ఇలాగ పెన్నం పెట్టేసి బాగా వేయించాలి. పసుపు నల్లగా వచ్చేటట్టు వేయించుకోవాలి, కలర్ వచ్చేటట్టు బాగా చూపించగలిగితే ఇలా పెన్న బాగా కాలనిచ్చేసి పసుపు నల్లగా వచ్చేటట్టు వేయించాలి. హాయ్ అండి, ఇదిగో ఇలాగా నల్లగా వచ్చేటట్టు, ఇలా నల్లగా వచ్చేసింది కదా, గ్యాస్ ఆపేసుకోండి. ఇది నల్లగా వచ్చిన దాన్ని పసుపుని ఇలా గిన్నెలోకి తీసుకున్నాము. ఇది ట్రై చేయండి, ఫేస్ మాత్రం కలర్గా కనిపిస్తుంది, మచ్చలన్నీ పోతాయి. కానీ ఒక్కసారికి అయితే పోవు మచ్చలు, మనం వాడితేనే పోతుంది. వారానికి ఒక 2-3 సార్లు ట్రై చేస్తే అండ్ ఇందా పసుపు ఏం చేయదో చూపించాను వీడియో. ఇది లాంగ్ వీడియో లెక్క పెడదాం అనుకున్నా, అంతవరకే కట్ అయిపోయింది. ఇంకా అది పెట్టడం రావట్లేదు, అందుకని ఇప్పుడు ఇంకో వీడియో పెడుతున్నా. వేయించినాక ఇప్పుడు ఎలా అప్లై చేసుకుంటే పెడుతున్నా. ఫస్ట్ వచ్చేసి హనీ కొంచెం, పచ్చిపాలు కాగబెట్టకుండా పచ్చిపాలు, దీన్ని బాగా ఇట్లా అప్లై చేసి ఇలా తిప్పేసి బాగా నీళ్ళగా చేసుకోమాకండి. నీళ్ళగా చేసుకుంటే అసలు ఉండదు, ఫేస్కి అంతా పోయిద్ది. చూసుకొని గట్టి అయితే కొంచెం పాలు పోసుకోండి, గట్టి కాకపోతే అలాగే పూసేసుకోండి. ఇప్పుడు కలిపి చూపిస్తా ఎలా కలుపుకోలేదు. చాలు, ఎందుకంటే అసలు గట్టిగా ఇలా చాలు. నా ఫేస్కే పెట్టుకొని చూపిస్తాం. ఫేస్ మీద ఉన్న మచ్చలు మాత్రం పోతే ఫేస్ కలర్ వస్తుంది. చిన్న చిన్న పింపుల్స్ వచ్చినా పోతాయి. ఫేస్ మీద సన్న చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ కానీ పోయింది ఇలాగ అనుకుంటే తప్పుడు, అంతా రబ్ చేసేటప్పుడు. ఇలాగ ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి బాగా. దాన్ని పూసుకొని 10 నిమిషాలు వదిలేస్తే ఫేస్కి ఇదిగో అప్లై చేసినాక ఇదంతా డ్రై అయిపోయింది చూడండి. ఇలాగ అయిపోయినాక మనం ఫేస్ అంతా ఇలాగ రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకుంటే ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న హెయిర్ కానీ అంతా పోయిద్ది. మొత్తం ఇలా అప్లై చేసుకొని మనం ఎక్కడైతే హెయిర్ ఉంటుందో అలాగే ఇలాగ అనుకొని తర్వాత ఫేస్ నీళ్ళతో కడుక్కొని వచ్చి చూపిస్తూ ఉండండి ఎలా వచ్చింది. ఫేస్ కడుక్కొని వచ్చినా చూడండి, ఒకసారి తుడుచుకొని చూపిస్తాను మీకు ఎలా ఉందో ఫేసు. నేను కొత్తగా పెట్టాను కాబట్టి నాకు వాయిస్ కొంచెం పెద్దగా రావట్లా, ఉండే కొంచెం అలవాటు అయిపోయింది, కొంచెం వినండి. కానీ ఈ టిప్ మాత్రం చాలా అసలు భలే ఉపయోగపడుద్ది. ఎందుకంటే నేను ఇది 2nd టైము 3rd టైము వాడటము. నేను వాడినాకనే మీకు చెప్తున్నా, లేకపోతే అసలు చెప్పను. నేను అది వీడియోతోనే చెప్తాను, లేకపోతే అసలు చెప్పను కానీ చెప్పను. ట్రై చేయండి, మీరు ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇది మాకు తెలుసులే అనుకుంటే వదిలేసేయండి. ఫేస్ దగ్గర చూపించు ఒకసారి.
ఎలా ఉందో చూడండి. ఇంత పూసుకోకముందు ఎలా ఉంది, అది పూసుకున్నాక ఫేస్ ఎలా ఉందో చూడండి. బాగుంది కదా, నాకు బాగా అనిపించేసింది. ఇప్పుడు వాడకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి, నా మీద నమ్మకంతో ట్రై చేయండి. మీకే అయితే ఒక్కసారికి అర్థం కాదు, వారం మీద ఒక 3 సార్లు పెట్టుకుంటే అర్థమైపోయింది. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ నొక్కండి, నేను వీడియో పెట్టగానే మీకు వీడియో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్.